ఇగో నేను టిఫిన్ ఎట్లా చేస్తున్నా చూడండి, నేను ఎట్లా చూస్తారా సుప్రీంకోర్టు నేను టిఫిన్ ఎట్లా చేస్తున్నా చూడండి, నేను ఇట్లా ఎట్లా ఫలానా అక్క పొద్దున్న 7 గంటలకు ఇది ఎట్లుందో చూడు, ఫలానా వ్యక్తి నన్ను బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నారు గాయ్స్, మీరే నాకు అండగా ఉండాలి ఓ యూట్యూబర్ ఆవేదన. ఓరి అమ్మ. ఇక ఇవి తన ఇంట్లో మంచంపై పడుకొని రమేష్ యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తూ చూస్తున్న వీడియోలు. డైలీ వ్లాగింగ్లుగా పిలిచే ఈ వీడియోలో తనకు తెలియని పరిచయం కూడా లేని వారి దినచర్యను చూడడమే తగిన దినచర్యగా మార్చుకున్నాడు. ఇక ఉదయం 7 గంటలకు ఫలానా అక్క పొద్దున్నే టిఫిన్ ఏం వండిందంటే వీడియోను ఓపెన్ చేస్తాడు, దాని కింద సూపర్ అక్క అని ఒక కామెంట్ విసురుతాడు. మధ్యాహ్నం 1 గంటలకు ఓ కపుల్ వంటింట్లో ఏమేం వండుకున్నారో చూపించే వీడియోను ఓపెన్ చేస్తాడు. భలే వండుతావు బేబీ అని, ఈసారి ఇంకేదో చేయండి అనో కామెంట్ చేస్తాడు. సాయంత్రం 4 గంటలకు పచ్చళ్ళ అమ్మాయి లైవ్లో పచ్చడి పెడుతూ తను ఎంత కష్టపడి స్థాయికి వచ్చిందో చెప్తుంటే మనవాడు కన్నీళ్ళ ఎమోజీలు పెడతాడు, ఓదారుస్తాడు. ఎవరైనా యూట్యూబర్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కత్తి అందుకో జానికి రేంజ్లో టైపింగ్ యుద్ధం చేస్తాడు. ఇక అర్ధరాత్రి 12 గంటలకు కొత్తగా పెళ్లి చేసుకున్న జంట తన హనీమూన్ ముచ్చట్లు చెప్తుంటే వింటూ నిద్రలోకి జారిపోతాడు. తర్వాత రోజు లేవగానే మళ్ళీ మామూలే. ఇగో ఇది మన దినచర్య. మిమ్మల్ని ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎమోషనల్కి గురైతే వాడు ఇట్లానే ఎమోషనల్ గురి కాకూడదు ఎప్పుడు కూడా. నీకు ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ థాట్స్ ఉంటేనే శత్రువు వానంతల వాడు వరకు వెళ్ళిపోతా ఉంటాడు. వట్టిగానే ఏయ్ అన్న అంట, నేను అందుకే చాలా అన్న నీ అభిమానం అన్న అంటాడు. అరే దండం పెడతారా, ఆ పని చేయకుర్రా పోయి. ఎవ్వరికి ఎవడు అభిమానం ఉండకూడదు, అందరు సాధారణ ప్రజలే. ఇంకా కొంతమంది ఏమో వీని ఇంటి విడిచిపెట్టి మంది ఇంటి ముంగటేసుకుంటాడు. ఒకసారి ఓడి ఈయన పని విడిచిపెట్టి మంది పని లేలు పెడతా ఉంటాడు. ఆ టైప్ లో ఉంటారు చాలా మంది కూడా. నేను చూస్తూ ఉంటా కదా, చాలా మంది ఈ యూట్యూబ్ లో ముంగటికి వచ్చి చెప్తారు కదా, వాడు ఇది చెప్పడు, వాడిని ఎండగట్టాలరా అని వస్తాడు అన్నట్టు. వాడిని వస్తాడు వరతాడు పోతాడు. అవతలోడు రియాక్ట్ కాకపోతే ఈడే హౌలగాడు అవుతాడు. గుర్తుపెట్టుకోరు, అంతే. అవతలోడు ఎవరైతే రియాక్ట్ కాలేదో మీకు ఈడే హౌలగాడు అవుతాడు అన్నట్టు. దాన్ని మించిన శిక్ష లేదు ఈ భూమి మీద. అంటే వాస్తవానికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు, నీకు ఒక స్పష్టత ఉండాలి. నీవు నేను ఈరోజు ఇక్కడ వరకు పోవాలి, ఈ రీచ్ కావాలా, వీళ్ళని గలవాలా, వీళ్ళతో ఈ వర్క్ చేయాలా అని ఒక టార్గెట్. ఏం లేదు, వస్తున్నామా వేసుకున్నావా, ఇక దానికో ఇద్దరు ఉంటారు, ఏం వేసినావన్నా సూపర్ అన్న ఓడు వల్ల అదిరిపోయింది పోని, ఈ రకంగా ఉంటుంది అన్నట్టు. అంటే సైకలాజికల్గా వాళ్ళని కొంతమందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే సైకలాజికల్గా ఇట్లా గుడ్లు పెద్దవి చేసి ఇట్లా అంటుంటారు అన్నట్టు. వీళ్ళని చూస్తే అంటే వాళ్ళు ఎంత మెంటల్గా ఎంత డిస్టర్బెన్స్లో వస్తారంటే ఆ డిస్టర్బెన్సే వాళ్ళ కొంపం వస్తుంది. రెండో విషయం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోర్రి, నా దగ్గరికి ఎవడన్నా వచ్చి కూర్చుందనుకో, వాడు పైకి ఏం మాట్లాడుతున్నా వాడు లోపల ఏమనుకుంటున్నారో నేను అబ్జర్వ్ చేయగలుగుతాను. వట్టిగానే అబ్జర్వ్ చేస్తా. ఎందుకంటే వాడు వచ్చేటువంటి అట్మాస్ఫియరు, వాడు కూర్చునే తీరు, వాడు చెప్పాలనుకుంటున్న బేసు, ఇదంతా బట్టి వాళ్ళ లోపల ఇంకేదో మెదులుతుంది అనేది వట్టిగానే అర్థమవుతుంది అన్నట్టు.